మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు అత్యున్నతమైన నామాన్ని బట్టి అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. జాలి కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు మన ఎడల తన దయను విస్తరింపజేసి రాత్రి సమయమందు మంచి నిద్రను అనుగ్రహించి ఎందరికో లేని నూతన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరికి చెల్లునుగాక. ఆ కృప కలిగిన దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. ఆదికాండ గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనము. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దైవ ప్రజలారా, పరిశుద్ధ లేఖనాలలో నోవహు గారు చాలా విశిష్టమైన వ్యక్తి. నోవహు కాలంలో వచ్చిన జల ప్రళయము కూడా ఎవరు మర్చిపోలేనిది. అది అనేకులకు కనువిప్పు. నోవహు దినములలో దేవుని ఉగ్రత వలన దేవుడు జలప్రళయం ఇస్తాను, నీవు ఓడను తయారు చేయి అనగా నోవహు విధేయత చూపి దేవుడు చెప్పినట్లుగానే, దేవుడు ఏ విధంగా నోవహుకు ఆజ్ఞాపించారో అట్టి రీతిగా ఆయన ఓడను నిర్మించారు. జలప్రళయం వచ్చింది. భూమి మీద ఉన్న సమస్త భూజంతువులు, పశువులు, మనుష్యులు అందరూ నశించిపోయారు. నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఎందుకంటే నోవహు దేవుని యందు నమ్మకం ఉంచాడు. నోవహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఆ సందర్భంలో దేవుడిచ్చిన వాగ్దానం, నోవహును భూజంతువులను పక్షులను ఆయన జ్ఞాపకము చేసుకొనెను. నీరు తగ్గిపోవటం ప్రారంభించింది. చాలామంది అంటారు, జ్ఞాపకం చేసుకుంటున్నారంటే మీ దేవుడు ఏమైనా మర్చిపోయే దేవుడా? కాదండి, మర్చిపోయే దేవుడు కాదు. లేకపోతే ఎవరో గుర్తు చేస్తే గుర్తు తెచ్చుకునే దేవుడు కాదు. జ్ఞాపకం చేసుకోవటం అనే మాట హీబ్రూలో జకార్ అంటే అనుక్షణం ఆయన తలంపులలో మనము ఉన్నాము అనే అర్థం. తెలుగు ట్రాన్స్లేషన్కి వచ్చేసరికి అది జ్ఞాపకం అనే పదంగా మార్చబడింది. కానీ నీవు అనుక్షణం, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెవ్వరివైనా సరే, నన్నెవ్వరు జ్ఞాపకం ఉంచుకోవట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకుంటున్నావేమో. నీ పట్ల ఆయన జకార్ అంటే ఆయన తలంపుల్లో నువ్వెప్పుడు ఉన్నావు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను నన్ను చూచిన దేవుడు. తల్లి గర్భమందు రూపింపబడక మునిపే మనలను ఎరిగిన దేవుడు. ఎందుకు మర్చిపోతాడు ఆయన? మర్చిపోయే దేవుడు కాదు. నీవెల్లప్పుడూ ఆయన తలంపుల్లో ఉన్నావు. అయితే ఆ జలప్రళయంలో వారందరూ బయటకు రావాలని, వారు విడుదల పొందాలని దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని, ఆ తలంపులలో నుండి వారిని జ్ఞాపకం చేసుకుని వారికి విడుదలనిచ్చారు. ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోలేదండి. జ్ఞాపకం చేసుకోవడానికి ఎవరు లేరు కూడా అక్కడ. కానీ నీ దేవుడు మాత్రం నోవహు మర్చిపోని దేవుడు, నిన్ను మర్చిపోడు. మనుషులు చాలా త్వరగా మర్చిపోతారు, దేవుడు మర్చిపోడు. నేను నిన్ను మరిచిపోజాలను అని యెషయా గ్రంథంలో ఉన్న దేవుని మాట. నిన్ను మర్చిపోడు. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 4వ వచనం. మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నటకు మనుషుడు ఏపాటివాడు? దేవుడు నరుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏపాటివాడు? మనలో ఏ అర్హత లేదు. కేవలం దేవుని యొక్క కృపను బట్టే, ఆయన ప్రేమను బట్టే ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందరో మనకంటే జ్ఞానులు, పెద్దలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నా మనం ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉన్నాం, పోషించబడుతున్నాం, కాపాడబడుతున్నాం. అదే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. ఆయన హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా గొడ్రాలని ఆమె బాధపడుతూ దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటే హన్నాను దేవుడు జ్ఞాపకము చేసుకునేను. ఆమె ఏదైతే లోటుగా ఉందో తన జ్ఞాపకం చేసుకుని హన్నాకు దేవుడిచ్చిన ఆ వరాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అంతవరకు తను బాధలు పడింది. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్న తరువాత ఇచ్చిన బహుమానం
ప్రవక్త అయిపోయాడు, దీర్ఘదర్శి అయిపోయాడు. దాని నుండి బెర్షెబా వరకు అతని యొక్క పేరు ప్రఖ్యాతి చెందింది. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి వారి దురవస్థ, వారి ఇబ్బంది, వారు పెట్టిన మూలుగు దేవుడు విని వారిని లక్ష్యముంచి వారిని జ్ఞాపకం చేసుకుని వారి పక్షాన పోరాడి ఆ దాస్యపు శృంఖలాల నుండి తన కుడి చేత వారిని విడిపించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుడే ఈ దినాన నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందరూ మర్చిపోయారు అనుకుంటున్నావా? ఎవరు లేరనుకుంటున్నావా? కుటుంబ సభ్యులే నిన్ను ప్రక్కన పెట్టేశారనుకుని బాధపడుతున్నావా? వారందరూ మనుషులే కదా. నిన్ను చేసిన దేవుడు ఉన్నాడు, నీ సృష్టికర్త ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. నిన్నెందుకు మర్చిపోతాడు? తప్పక ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. నీకు ఏదైతే లోటుగా ఉందో నిన్ను జ్ఞాపకం చేసుకుని ఆ లోటు నుండి, నీ దురస్థ నుండి విడిపించి నీకు విడుదలిచ్చి వాగ్దాన దేశానికి, ఆశీర్వాదపు దేశానికి దేవుడు నిన్ను నడిపించునుగాక. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, నోవహును నోవహు కుటుంబమును భూజంతువులను పక్షులను జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ఆ భూజంతువుల కంటే పక్షుల కంటే మిన్న అయిన మనిషిని నువ్వు నిశ్చయంగా జ్ఞాపకం చేసుకుంటావు. ఎందరైతే బాధల్లో ప్రభువా ఈ వాక్యం విన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారికి లోటుగా ఉన్నది నీవు ఇచ్చి వారికి ఉన్న దురవస్థ నుండి, వారికి ఉన్న ఇబ్బంది కొలుము నుండి విడిపించి వారు కోరుకున్న గమ్యమునకు వారిని చేర్చి మీరు మహిమ పొందుమని, వారిని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.